సమాధానం తీసి నాకు అడుగుతాను. దాన్ని పెరిగిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద మాట్లాడాల. సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఈ గ్యాసు పెట్రోల్ అవన్నీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, జాగ్రత్త, ఒళ్ళు తాట తీస్తాము, బ్లాక్ మార్కెట్ అని చెప్పేసి అని బెదరగొడుతున్నాడు. అసలు సప్లై లేకపోతే వీళ్ళు బ్లాక్ చేసేది ఏముంది ఇక్కడ అంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం వచ్చిన ఒకే వ్యక్తి వల్ల వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఆయిల్ ఉత్పత్తి దేశాల మొత్తం మీద ఏకపక్షంగా దాడులు చేస్తున్నాడు. వెనుజులా రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశం అది ఆయిల్. దాన్ని బెదిరించని ట్రై చేశాడు. దొంగకపోతే దేశాధ్యక్షుడిని బాగా తీసుకెళ్ళిపోయాడు. మనం ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్టరీస్లో కిడ్నాప్ చేసేవాళ్ళు, వీళ్ళకన్నా మించిపోయాడు. ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు? ఇరాను ఇవన్నీ కూడా పెట్రోల్ ఉత్పత్తి వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు చెప్పేట్టుగా అమ్మాలా, అంటే వాళ్ళ కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తారా, దాని ప్రకారం అమ్మాలంటున్నారు. ఇప్పుడు మనకు రష్యా వాళ్ళు తక్కువ రేటుకి సరఫరా చేస్తారు, ఇరాన్ తక్కువ రేటు సరఫరా చేస్తారంటే అమెరికా వద్దు కాబట్టి ఆపేశాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీదుగా ఆయిల్ ఉత్పత్తి దేశాలని ఆయన కంట్రోల్ పెట్టుకొని ఆయన కంట్రోల్ లేని వాళ్ళ దేశాలను మీరు కొనడానికి వీలేదని భారతదేశాన్ని ఆపించాడు. దేశం ఆగిపోయింది. అంటే మొత్తం కాలు దూరుతుంది ఎవరు? ట్రంప్. అలాంటి రాజకీయ దుర్మార్గంగా ట్రంప్ని ఒక్క మాట కూడా అనకుండా మోడీ మన ప్రధానమంత్రి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. ఇంత అన్యాయం కదా. ఒక దేశాధ్యక్షులను కిడ్నాప్ చేయడం ఏంటి, ఇరాన్ పైన దాడులు చేయడం ఏంటి, స్కూళ్ళ పైన దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి ఒక మాట ఎందుకు అనలేకపోయారు? ప్రపంచం పెద్ద దేశం కదా మంది, ఇది పార్లమెంటరీ వ్యవస్థ మంది. ప్రపంచ భారతదేశం ఒక ఔన్నత్యం ఉంది, నాన్ అలైన్ మూమెంట్, అడిగిన ఉద్యమానికి నాయకత్వం వచ్చిన దేశం ఇది. అలాంటి గొప్ప దేశం జరిగేటువంటి దురాక్రమణని ఖండించకపోవడం అనేది చాలా ఘోరం. పైపెచ్చు ఇజ్రాయెల్కి మనకి ఎప్పుడు దౌత్య సంబంధాలు లేవు, అది ఒక టెర్రరిస్ట్ దేశం అది. ఆ దేశంతో ఫస్ట్ మోడీ పోయి సమాధానం పెట్టుకున్నాడు. ఆయన పోయి ఇజ్రాయెల్తో పోయి మాట్లాడి వచ్చాడు. మూడో రోజే బాంబులు స్టార్ట్ చేశారు ఇరాన్ పైన. అంటే మోడీ ఒకవైపున ప్రపంచం జరిగే పరిణామాల పైన ఒక మాట అనలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు మోడీని శాసించే శక్తి ఉంది. ఇంక చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా ఆయన మోడీ ఉండలేడు. ఈయన సపోర్ట్తో ప్రధానమంత్రి ఉన్నాడు. మరి నువ్వు దేశంలో ఇంతకుముందు 3-4 ప్రధానమంత్రి తలకాయలు మార్చేవాడు కదా, దేశంలో నువ్వు గొప్పవాడు కదా, అమెరికా దేశంలో నేను పొగుడుతున్నాయి కదా, ఒక మాట ఎందుకు చెప్పకూడదు ట్రంప్కి? అయ్యా నువ్వు అంటే మంచిది కాదు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ట్రంప్ చూసి ఎందుకు నెక్క తడిచిపోతా ఉంది? ఎందుకంటే భయపడాలా? భయపడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమంటున్నాడు? వీడికి వచ్చి మీరు పొదుపు వాడండి అంటున్నాడు. ఒకవైపు డీలిమిటేషన్స్ వల్ల సౌత్ ఇండియాకి నష్టం వస్తూ ఉంది. ఫెడరల్ రాజ్యాంగ విధానం ద్వారా మనం పరిపాలన సాగిస్తుంటున్నాము. అందువల్ల రాష్ట్రాలపైన వివక్ష ఉండకూడదని చెప్పేసి మనం కోరుతుంటే ఈయనేమంటున్నాడు? వాళ్ళ జనాభా పెరిగింది, మన జనాభా తగ్గింది, కుటుంబ నియంత్రణ మనం పాటించాము, వాళ్ళు పాటించలేదు, అందువల్ల మనకు సీట్లు తగ్గిపోతున్నాయి, అందువల్ల మీరు బిడ్డలు కనండి అంటున్నారు. ఏమో యంత్రం అది? ఏమన్నా బిడ్డలు కనడానికి యంత్రం ఇదేమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు? 30,000 ఇస్తా 3వ బిడ్డకి, 40,000 ఇస్తా 4వ బిడ్డకి. అంటే ఏలమా? సంతలో ఏలం వేసేది అది. ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళ డైపర్లకు సరిపోదు కదా. ఇంకా ఉందా? వాళ్ళ డైపర్లకు సరిపోతాయా 30,000? జీవితాంతా అట్ట చేస్తారు. అందుకే మేమేమంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేట దుశ్చర్యకు వ్యతిరేకంగా మాట్లాడడం చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డలు కానీ ఇంకొకటి చెప్తా ఉంటాడు. పోనీ నీ మాట విన్నాం, ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి. ఇప్పుడు మీ మాట ప్రకారం కానీ అందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం
ఇప్పటి నుంచి 3వ బిడ్డ 4వ బిడ్డ కనుక్కుంటే వాడు పోషణ మొత్తం జీవితాంతం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి అని ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి, ఒప్పుకుంటాం. చేయగలరా? చేయలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నిజం చెప్పండి, చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప ఈ విధంగా డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల ఇవన్నీ ఆయిల్ సంబంధించినటువంటి క్రైసిస్. ఇది సహజంగా వచ్చిన సంక్షోభం కాదు. ఇది మానవులు చేసిన పని, ట్రంప్ చేసిన పని. ట్రంప్ వల్ల ప్రపంచం బాధపడుతూ ఉంది, దేశం బాధపడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోవడం సాగించాల్సిన అవసరం. ఆ విధంగా ఫైట్ చేయకుండా కేవలం తూతో మంత్రం చేసుకొని మీరు దుబారా తగ్గించంటారు. నేను చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన మొదలు ఇప్పటిదాకా అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపించేది మోడీ. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యంత విలాసం నడిపించేది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే అత్యంత విలాసవంతమైన పద్ధతి జీవితాన్ని అనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, కానీ గతంలో ముఖ్యమంత్రి 3 మాటలు ఉన్నాడు కదా, అప్పుడు ఇటు చేశాడా? ఇంత విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాడా? ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆయన ప్రత్యేక విమానాలు ఏంటి, ఆ గొడవ ఏంటి, ఇంక చెప్పక్కర్లే. మోడీ గతంలో ప్రైమ్ మినిస్టర్ చాలామంది ఇంతగాని పండిట్ నెహ్రూ ఇప్పుడు దాకా ఉన్నారు. లెక్కలు తీయండి. అత్యంత ఖరీదైనటువంటి విమానం వాడేది ఈయనే, 8,000 కోట్ల రూపాయల విమానం. ఆయన విదేశాలు ఇప్పుడు భారతదేశంలో ఉండే తక్కువ, ఇప్పుడు కూడా విదేశంలో ఉన్నాడు, స్వీడన్లో ఉన్నాడు పోయి. ఇప్పుడు 98 మాటలు 100 మాటలు ఆయన విదేశ పర్యటన చేశాడు. ఇప్పటికీ ఆయన ఖర్చు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు లెక్కలు చేస్తున్నారు. అంటే విలాసవంతంగా మీరు చేస్తున్నారు, ప్రజలు మాత్రం అంత కుదించుకోండి చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి ఉపయోగపడేటువంటి యుక్తులు కుయుక్తులు తప్ప ఇంకొకటి కాదు. సెక్యూరిటీ కాబట్టేవాళ్ళు చెప్తున్నారు. ఏం కొంపలు ఊడిపోతే ఆయనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన రాజకీయాలు చేసేవాళ్ళకి ఎవరికి గన్మెన్లు అక్కర్లేదు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని క్రిమినల్ పనులు చేస్తారు, వాళ్ళకే ప్రొటెక్షన్ అవసరం. మొత్తం లెక్కలు తీయండి. రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి రక్షణ అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు. కేరళలో చూడండి, ముఖ్యమంత్రులు అందండి, వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యే హాస్టల్ చూస్తే ఒక్కటి కనపడు వాళ్ళ మంత్రులు వస్తారు. ఎంతమంది వస్తారు దీనికి? అందువల్ల మీరు చేసేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని రాజకీయం గొడుగు పెట్టుకుంటే మీకు రక్షణ అవసరం ఉంటుంది. అది లేకుండా మంచిగా చేయండి. మోడీ వచ్చాక ఎన్ని క్రిమినల్ పనులు చేశాడు భారతదేశాన్ని లౌకిక వ్యవస్థ నుంచి ధ్వంసం చేయడానికి. అంబేద్కర్ ఏం చెప్పాడు? 1% ఆఫ్ ది కమ్యూనిటీ, 1% ఆఫ్ ది కమ్యూనిటీ ఉంటే కూడా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే, అందరికి సమంగా ఉండాల్సిందే, లేకుండా పోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకే అందరూ జైన్స్ బుద్ధులు అందిస్తూ కూడా మనం చేస్తున్నాం, అందులో ఒకటే ఉంటున్నాం. ఇప్పుడు నేను వచ్చాక ఏంటంటే మెజారిటైజేషన్, అంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళకి న్యాయం చేయకాలా. ఎక్కువ మంది ఎవరు? 80% ఆఫ్ ది హిందూస్ ఆయనకి మెజారిటైజేషన్ పెరిపెట్టి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అనేక పద్ధతులు చేస్తున్నాడు. దానికి అనుకూలంగా ప్రధానమంత్రి అధ్యక్షుడిని మార్చేస్తున్నారు. ట్రైబల్స్కి వ్యతిరేకంగా భారతదేశంలో ట్రైబల్స్కి రాజ్యాంగంలో హక్కు ఉంది. రాజ్యాంగంలో హక్కును తీయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలా. ప్రెసిడెంట్ ఆఫ్ సంతకం పెట్టాలంటే ట్రైబల్ అయి ఉండాలా, లేకపోతే ఒప్పుకోరు. లేకపోతే వెంకయ్య ఎందుకు చేయలేదు ప్రెసిడెంట్గా? అప్పుడు దాకా వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ఎందుకు ఆ మురుగుంది పెట్టాడు? ఆ ఆదివాసి, అవనేం అనకూడదు మనం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్ర సంతకం పెట్టించాడు. ఆదివాసుల హక్కులకు భంగం కల్పిస్తూ ట్రైబల్ యాక్ట్ని మార్చి ఫారెస్టు ఆస్తులపైన వాళ్ళకి హక్కు లేకుండా వచ్చేసాయి. 2023 జీవో వచ్చింది. అది వచ్చాకనే ఆధారికి అబ్బాయికి అందరికీ భూములు పనిచేస్తున్నాడు. అది పంచడానికి ఉపయోగ పద్ధతిలోనే ఆపరేషన్ కాగారు పెట్టాడు. ఆపరేషన్ కాగారు ఎందుకు పెట్టాడు? ట్రైబల్స్ ఉంటారు అక్కడ, ట్రైబల్స్కి రక్షించిన నక్సలైట్స్ ఇస్తారు. కాబట్టి నక్సలైట్ని చంపేస్తే ట్రైబల్స్ వెళ్ళిపోతారు. ట్రైబల్స్ వెళ్ళిపోతే ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేవచ్చు. అది కుట్ర. ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మార్చడానికి ఇప్పుడు అధ్యక్షుల్ని అనుకూలంగా పెట్టుకున్నారు. నక్సలైట్ పేరు భూ చూపించి నక్సలైట్ని చంపేశారు. ఆదివాసులకు రక్షణ లేకుండా చేశారు.
అత్యంత అమూల్య సంపద తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తున్నారు. ఇది కుట్ర. ఇది దాని దృష్టిలో అది చెప్పకుండా ఆయన ఒక హత్యా నేరంలో పాల్పడితే ఆ రాష్ట్ర బహిష్కరణ చేస్తే ఆయన నిర్దోషి కావడానికి 12 మందిని చంపించాడు. లాయర్లని, సాక్షుల్ని, అధికారుల్ని, చివరికి జస్టిస్ లోయా సిబిఐ డైరెక్టర్ ఆయన చంపేశారు. 12 మంది చంపితే ఫైల్ లేకుండా పోయింది. సాక్షులు ఎవరు రికార్డు ఏం లేదు. నిర్దోషి కొట్టాడు పారేశారు. ఆయన మనకు హోమ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించేట్టుగా ఎట్టకూతుంది. ఇప్పుడేమైంది? పోనీ నక్సలైట్స్లు అనుకున్నారు, టెర్రరిస్ట్ ఎవరు అవుతున్నారు? ఎక్కడ పట్టినా భూపకాశాలు మారిపోయారు. ఇప్పుడు అంతకుముందు భయపడేవాళ్ళు, ల్యాండ్ దురాక్రమణ చేసేవాళ్ళని భయపడేవాళ్ళు. అన్నాలు ఉన్నారా వస్తారు అనేవాడు. నేను శ్రీకాకుళం వ్యవస్థలు చెప్తున్నాడు టీఎన్ గారు. అంతకుముందు అన్నం అని చెప్పేవాళ్ళు అండి, ఇప్పుడు అన్నాలు లేరు. వాళ్ళ ఇష్టం. ప్రతి ఎమ్మెల్యే ఒక రాజు. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఆయన కోణం రానియకుండా ప్రతి ఎమ్మెల్యే అచ్చేసిన ఆంబోతులాగా వదిలేశాడు. మంత్రి ఆంబోతులు అచ్చేస్తారు, దేవుడికి వదిలేస్తారు. దేవుడికి వదిలేక ముద్రేస్తారు. అది ఎక్కడ దూరచిపోయి దాన్ని ఏమనకూడదు, దండం పెట్టాలి. నేను తిరుపతి మార్కెట్లో చూసేవాడు, ఆంబోతులు దాడి చేసేవి, అవి దండం పెట్టాలి, దాని జోలికి పోరు. అట్లా అచ్చేసిన ఆంబోతుల్లాగా అందరు ఎమ్మెల్యేలు వదిలిపెడితే వాళ్ళు సీసీ ఎప్పుడో చెప్పాడు, అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కానీ స్థానిక ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా వాడు చేయగలరా? చేయలేదు. ఆ పద్ధతి ద్వంద్వపాలన వచ్చేసింది. ద్వంద్వపాలన వచ్చిన తర్వాత ఇంకా ప్రజలకి ఎప్పుడు ఒకసారి తిరుగుబాటు వస్తాయి. అంజయ్ ఏంటంటే బండి సంజయ్ది మీకు ఎపిసోడ్. బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన హోంశాఖ పవర్ఫుల్. వాళ్ళ కొడుకుకి పట్టం కట్టేశాడు. సరే, చాలా విషయాన్ని మళ్ళీ చెప్పక్కర్లా, వాడు పిల్లోడు పాపం. అతను అమ్మాయిని, అది మాయమైంది కాదు, ఆ అమ్మాయే వచ్చి చెప్పింది నన్ను చేశాడు. చెప్పిన తర్వాత వెంటనే ఫోక్స్ కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా అరెస్ట్ చేయరా? ఎన్కౌంటర్ చేసి పారేస్తారు కదా. సత్యనారాయణ ఎంతమంది 2 మాటలు ఎన్కౌంటర్ చేశాడు. మరి ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాడు దొరకడా? దొరకపోవడం ఏంటి? అంటే దొరకలేదంటే అసమర్థత. 12 బెటాలియన్లు వేసినాము, వాళ్ళంతా ఎదుగుతున్నారు వాడి కోసం అని చెప్పేసి పోలీసులు డీజీ ప్రకటించారు. తీరా ఏమైంది? కోర్టులో వాళ్ళకి బెయిల్ రాలే. నీకు లాభం అనుకున్నాడు. పబ్లిక్ ప్రెషర్ పెరిగిపోయింది. పబ్లిక్ ప్రెషర్ పెరగబట్టే కోర్టులో కూడా జడ్జి బెయిల్ వేయలే, లేదు ఇచ్చేసేవాళ్ళే. ఇప్పుడేమంటాడు, మేము వాళ్ళని పట్టుకున్నాము, చర్లపల్లి సందుల్లో గొంతుల్లో పోతుంటే కష్టపోయి పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. బండి సంజయ్ ఏమంటాడు, నేనే పంపించాను మా వాడిని, పోరా పోయి అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నాడు. దాన్ని ఎవరు మాట నమ్మాలా? మంత్రి మాట నమ్మాలన్నా? పోలీసులు చొక్కాలు చూసుకొని కష్టపడి ప్యాంట్ కూడా తీసుకొని వాడి పరిగెత్తి పట్టుకున్నాను చెప్పి వాళ్ళని నమ్మాలా? దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తప్పు చేశాడు. సిట్ వేయడం ఏంటి? దీనికి పోయి సిట్ వేయడం ఏంటి? అర్థం ఏంటి? దోషులు తప్పిస్తున్నాయి. ఇప్పుడు రాత్రుల్లో పోలీసు వాళ్ళు గస్తీ చేస్తుంటారు మన దగ్గర. వాళ్ళ లాఠీతో డమా కొట్టు, ఎవరు రాని కొట్టుకుంటూ పోతుంటాడు. అంటే నిజమైన దొంగలు తప్పించుకోమని. దొంగలు పట్టుకోదు, సైలెంట్గా పట్టుకోవాలా? అట్లాంటి బాబోతుంది ఇదంతా. దోషులు తప్పించుకుని ఉపయోగపడేటువంటి బర్రె పేడడం భద్రగా పగలగొట్టామని చెప్పేటువంటి నీతులు. నిజంగా పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఏ వ్యవస్థని పనిచేయకుండా రాజకీయ వ్యవస్థ చేసింది. అందువల్ల ఈ నష్టం జరుగుతుంది. కానీ ఒకటి మాట చెప్పాలా, రాజకీయ నాయకులు సక్సెస్ఫుల్గా ముందు ప్రజల్ని కరప్ట్ చేసి పారేశారు. కింద కరప్ట్ చేసుకుంటారు. వాళ్ళు కరప్ట్ అయ్యారు ముందర, కింద కరప్ట్ చేశారు. అందరికి కింద పోయి మనం అవినీతి చెప్తే అంతే పోవా అని. అంటే అవినీతి పైన ఒక సాధ్యత వైఖరి చూసేసి ఆ ప్రమాదం అది ఎప్పుడో తిరగబడుతుంది. ఎట్లా తిరగబడుతుంది? బంగ్లాదేశ్ అట్లా తిరగబడినారు, శ్రీలంకలో అట్లా తిరగబడినారు. నువ్వు ఊహించిన పద్ధతిలో తమిళనాడులో ఎట్లయితే విజయం సాధించబడినట్టు విజయం అట్లా వస్తాయి. ఇప్పుడు రాకుండా పోవు. అంత ఈజీ కాదు. విధంగా రాబోయే రోజున ఒక
పెద్ద సంక్షోభం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ సంక్షోభం వీళ్ళంతా కొట్టుకుపోతారు ఈ ముందు సెట్లు. రవాణా అనేది మన శరీరంలో రక్త ప్రసరణకి నరాలు ఎంత ముఖ్యమో అంత ముఖ్యం రవాణా వ్యవస్థ. ఆ రవాణా వ్యవస్థ నిర్వీర్యం చేస్తే మాత్రం ఊరుకునేది అవకాశం లేదు. అది లాభాలతో కూడేది కాదు. మీరు లాభాలు కాలేదు సంపాదించుకో. ప్రజాసేవకు సంగతమైన పద్ధతుల్లో ఉన్న విద్య, వైద్యం, రవాణా ఇవన్నీ కూడా లాభసాటి బేరం కుదరదు. ద సర్వీస్ మోటివ్ అది. అది పేరే సర్వీస్. ఆర్టిస్ట్ ఏమంటాం మనం? సర్వీస్ మోటివ్ అంటున్నాం. సర్వీస్ మోటివ్కి లాభాలు ఎట్లా వస్తాయి? లాభాలు వచ్చే చోట నువ్వు వదులుకుంటున్నావు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు మొత్తం 90 రూపాయల పైసలకి అమ్మేస్తూ ఉంటే ఆడబోతాయి డబ్బులంతా. ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం అయిపోయింది, సారవంతమైన విలువైన భూములు మొత్తం దారాత్వం చేసుకుంటూ అక్కడ క్యాష్ పోగొట్టుకొని ప్రజల రక్తమాంసాలు పిండి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మేము అంగీకరించు. ఇది యాక్సెప్టెడ్ నేషనలైజ్డ్ పాలసీ. ఇది ఇప్పుడు మంత్రి ఏమంటున్నాడు? మంత్రి ఇన్ఛార్జ్ ఆయన కూడా కొనకల నారాయణ, ఆయన చైర్మన్. ఆయన నిన్నేమో ఒకటి చెప్పాడు. ఇప్పుడు నా అబ్బాయి ఆ మాట అనలే, నన్ను వక్రీకరించాలంటున్నాడు. నీ నోరు వక్రీకరించిందాం కానీ భాష వక్రీకరించలే. నువ్వు ప్రైవేటైజ్ ఎలక్ట్రికల్ పెట్టండి, తప్పే ఉంది. రాబోయే రోజుల్లో ఈ పొల్యూషన్ పోవడానికి కావాల్సిన పనులు చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వేయాలా? మనకి డబ్బులు ఏమంటారు? డబ్బులు ఏమంటే గవర్నమెంట్కు వాళ్ళకి ఊరు ఇస్తున్నారు. ఏ ప్రైవేట్ సంస్థ అయితే వస్తూ ఉందో వాళ్ళు బ్యాంకులు తీసుకోండి డబ్బులు. వాళ్ళకి బ్యాంకులో అప్పు పుట్టుతుంది, గవర్నమెంట్ పుడదా? అంటే గవర్నమెంట్ దివాళా తీసిందా? నేను మోడీకి అప్పు దొరుకుతుంది, విజయమాలకి అప్పు దొరుకుతుంది. వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు, వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోయారు. 25 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకు వెళ్ళిపోయారు. వాళ్ళకి అప్పులు దొరుకుతాయి, యాజ్ ఏ గవర్నమెంట్కి అప్పు దొరకవా? ఇది కేవలం తప్పించుకొని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీస్కి, ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ఉపయోగపడే పాలసీ వాళ్ళకి వస్తుంది. కాబట్టి జనజీవన సంవత్సరం ఉండేటువంటి సౌకర్యం మొత్తం తీసేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మేము ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన, చట్టసభలు మేము లేనంత మాత్రాన మా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడికి పోదు. పేదజనం ఉన్నంతకాలం మేము ఉంటాం. దాని చట్టసభలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టసభలు రావడం కష్టం. అది అంతా కులము, మతము, డబ్బులు, అధికారం, ఈ 4 పవర్ఫుల్ వెపన్స్ మా దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేము జెండా పొల్లలు, జెండా కనిపెట్టుకుని మేము తిరుగుతున్నాం. కానీ ఎప్పుడైనా సరే ఈ కమ్యూనిజం అనేది పోయే ప్రసక్తి లేదు. మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాకు ఎమ్మెల్యే ఒకరు కూడా లేరు. మేము చేయడం లేదు ఉద్యమాలు. దేశంలో ఈ పేదరికం ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ బతికే ఉంటుంది. ఏదో మార్గంలో మాయమేది కాదు. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, టూరిజం ప్రధానం అని చెప్తున్నాడు. ఆయనకి ఏమైందంటే కమ్యూనిస్టుల్ని ఎంత తిడితే అంత మోడీ మెచ్చుకుంటాడు అనుకుంటున్నాడు. మోడీ మెప్పుల కోసం మమ్మల్ని తిట్టడం తప్ప ఆయన నాలుగు నుంచి మాట్లాడతాడు. నా గురించి మాట్లాడడం చేద్దాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ లేకుండా వాళ్ళు బతికారా? ఎన్టీ రామారావు ఇష్యూలో కానీ ఇంకొక ఇష్యూలో కానీ కమ్యూనిస్ట్ సపోర్ట్తో కానీ వీళ్ళు బతికింది. ఇప్పుడు మోడీ కటాక్షం కోసం దిగజారి మాట్లాడేది తప్ప ఇంకోటి కానీ కాదు. పోనీ టూరిజం గొప్ప అనుకున్నావు కదా, మరి ఆంధ్రప్రదేశ్ టూరిజం ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఇదే కడప ఉంది, హరిత చాలా బ్రహ్మాండమైన హోటల్. అది అంత బ్రహ్మాండం హోటల్, స్టార్ హోటల్ కూడా ఉండదు. దాని ఎందుకు ఆయన చంపేస్తున్నారు? దాన్ని నిర్వహణ చంపేస్తున్నారు. అది ఫ్లైట్లోకి ఇవ్వాలి. దాని డైనమిక్ రేట్లు ఏంటండి? దాని ఫ్లైట్లో డైనమిక్ రేట్లు చంపుతుంటే ఇప్పుడు రైల్లో డైనమిక్ రేట్లు వచ్చేసినాయి. నేను మన తిరుపతికి రావాలంటే హైదరాబాద్ నుంచి రైల్లో 6,000 రూపాయల టికెట్, అదేమంటే డైనమిక్ అంటున్నారు. ఇప్పుడు హరిత హోటల్ ఫస్ట్ టైం విన్నా, వాడు గేట్ కాడ ఒక రేట్ చెప్తాడట, వీడికి వచ్చినప్పుడు మారిపోద్ది డైనమిక్ రేట్లు. 3,000 అంటే 6,000 అవుతుంది. ఇది కేవలం టూరిజం డెవలప్ చేయకపోగా టూరిజం అమ్మేసేటువంటి పరిస్థితి వచ్చి టూరిజం గొప్ప అంటాడు. మరి టూరిజం గొప్ప అనుకున్నప్పుడు టూరిజం బాగా డెవలప్ చేయాలి కదా, దాన్ని చేయడం లేదు. సర్టిఫికెట్ చూపించమని చెప్పండి. నువ్వేం చదువుకున్నావు? సర్టిఫికెట్ చూపిస్తున్నారు. ఎందుకు చూపించకూడదు? నీ పరిధి రాదుకోమన్నారు. పిఎంస్ కేర్ ఫండ్ వసూలు చేస్తున్నావు, ఆ కేర్ ఫండ్ డబ్బులు ఏం చేస్తామని చేస్తారు. మీ చట్టం రాదు అంటే ఆర్టీఐ యాక్ట్ని ఎవరు నిర్వహణ చేస్తున్నారు? గవర్నమెంట్ నిర్వహణ చేస్తారు. స్లోగా దాన్ని అంతమంది ప్రయత్నిస్తున్నారు. ఆ చట్టం నాయకుడు అమలు చేయడానికి కంటాపడుతున్నారు. దాన్ని బట్టి మేము చేసే తప్పులు బయట రాకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అది చాలా దుర్మార్గం చర్య.
ఆ చట్టాన్ని గట్టిగా బలపరచుకోవాల్సిన అవసరం ఉంది.